ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. శ్రీహరి చరణ స్మరణతో ప్రారంభించుకుందాం మన ఈనాటి బాలముకుందం కార్యక్రమాన్ని. ఈ వేదికపై చిన్నారులు భక్తిని కళల్లో కలిపి ప్రదర్శించే ఈ విశిష్ట క్షణాలు మన హృదయాలలో ధర్మదీపాలను వెలిగిస్తాయి. మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారులను ఆహ్వానిద్దాం. అలాగే ఈ కార్యక్రమానికి విశ్లేషకులుగా వ్యవహరిస్తున్న ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు శ్రీ శేషాచార్యులు గారిని కూడా ఆహ్వానిద్దాం. గురువు గారు నమస్కారం అండి. మరి మొదటి అంశం శ్లోక పఠనం. ఆధ్యాత్మికతకు ఆది సంకేతం శ్లోక పఠనం. చిన్నారి స్వరాలలో వస్తున్న వేదోచ్చారణ మన హృదయాలను శాంతి సాగరంలో ముంచేస్తుంది. ఇప్పుడు మన చిన్నారి పలికే శ్రావ్యమైన శ్లోకాన్ని విని ఆనందిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సూర్యాంష్. నేను భాష్యం పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది కాలభైరవాష్టకం. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే భానుకోటి భాస్వరం భవాప్తితారకం పరం నీలకంఠమీప్సితారదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే శూలటంకపాశదండపానిమాధికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే భక్తిముక్తిదాయకం ప్రసిద్ధచారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం ఇక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీరసత్కరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ధర్మసేతుపాలకం స్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశోభితాంగ నిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభీషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టిపాతనష్టపాప జాలముగ్రశాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవంగ్రిసన్నిధిం ధ్రువం. ఇది శ్రీ శంకరాచార్య కృత కాలభైరవాష్టకం సంపూర్ణం. గురువు గారు, చిన్నారి పలికిన శ్లోకాన్ని విన్నారు కదా, మరి మీ స్పందన ఏంటో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. నాయన, నువ్వు కాలభైరవాష్టకాన్ని చాలా చక్కగా అద్భుతంగా గానం చేశావు. ఈ కాలభైరవాష్టకంలో ఆ స్వామి దివ్యమైన గుణాలు స్వరూపాన్ని వర్ణించారు. బంగారు వర్ణంలో ఉండేటువంటి కేశాలు కలిగినటువంటి వారు ఆయన. అదేవిధంగా మేఘంలాగా నల్లనైనటువంటి స్వరూపం కలిగిన వారు, పెద్ద పెద్ద కోరలు కలిగినటువంటి వారు, హస్తములలో త్రిశూలము మొదలైన ఆయుధాలు ధరించినటువంటి వారు, కాలస్వరూపుడాయన. కాలాన్ని ఎవరు అధిగమించలేరు. అనుకోకుండా వచ్చేటువంటి ఆపదలన్నీ పోగొట్టాలి అంటే ఆ కాలభైరవ స్వామిని గనక మనం స్మరించుకున్నట్లయితే అనుకోకుండా కాలానుగుణంగా వచ్చేటువంటి ఆపదల నుంచి మనం తప్పించుకోగలుగుతాము. అందువల్ల నీకు ఆ కాలభైరవుని యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు గురువు గారు. ఇక రెండవ అంశం ఏకపాత్రాభినయం. ఒకే కళాకారుడు అనేక పాత్రలు.
చిన్నారి నటనలో భక్తి విలువలు, భావోద్వేగాలు ఈ ఏకపాత్రాభినయంలో మనం వీక్షించబోతున్నాం. శబరిగా మన ముందుకు రాబోతున్న చిన్నారిని ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎస్ జస్విక చౌదరి. నేను భాష్యం పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను వేసిన వేషం శబరి. నేను అరణ్యంలో నివసిస్తాను. నేను ఒక గిరిజన మహిళను. మా గురు మాతంగ మహర్షి నాకు ఒక మాట చెప్పారు. శబరి, నీ భక్తి శ్రద్ధతో శ్రీరాముడు నీకు దర్శించేందుకు వస్తాడు. ఆ మాట నా జీవితమే అయిపోయింది. రోజు చెట్లు ఎక్కి మంచి పండ్లు తెంపి తెచ్చి ఇవే రాముడికి నచ్చుతాయేమో అనుకుంటూ ఒక్కొక్క పండు తినిపించి మధురంగా ఉందో లేదా చూస్తానా. ఏళ్ళు గడిచాయి. పండు తినిపించి వదిలేయటం, మళ్ళా కొత్త పండ్లు తెచ్చడం. గుండెల్లో ఒక ఆశ, ఓ రోజు రాముడు వస్తాడని. ఒకరోజు ఆ స్వరం వినిపించింది, శబరి శబరి. చూశాను నీలాంబర ధరుడు, చేతిలో బాణం. ఆయనే శ్రీరాముడు. నా హృదయం కదిలిపోయింది. నా కళ్ళల్లో ఆనందపు నీళ్లు వచ్చాయి. ఆ పండు తీసి ఇచ్చినప్పుడు ఆయన స్నేహంగా నవ్వుతూ, ఇవి నేను జీవితంలో తిన్న అత్యంత మధురమైన పండ్లు అన్నారు. ఆ మాటలు చాలు, చనిపోయేంత వరకు చాలు. నా జీవితం విజయవంతమైంది. రాముడి ఎదురుగా నిలబడే అదృష్టం కలిగిన నేనెవరు? ఒక భక్తితో ఉన్న శబరిని మాత్రమే. శ్రీరాముడు మనకు అలాంటి భక్తిని ఇవ్వాలని కోరుకున్నా మనకు అలాంటి భక్తినే ఇవ్వాలని ప్రసాదిస్తాడు. ఓం నమో వెంకటేశాయ. గురువు గారు, శబరిగా ఈ చిన్నారి అభినయాన్ని వీక్షించారు కదా, మరి మీ అమూల్యమైన స్పందన ఏంటో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. అమ్మా, నువ్వు చక్కగా శబరి వేషంలో చక్కగా మంచి విషయాలు చెప్పావు, తెలియని విషయాలన్నీ అందించావు. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు. సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుని వెళ్ళిపోయిన తర్వాత సీతావియోగ దుఃఖంతో సంచరిస్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆ శబరి ఆశ్రమానికి వస్తే ఆమె శ్రీరామచంద్రుణ్ణి పూజించింది. తన జీవితం సార్థకమైందని భావించింది. ఆమె భక్తిభావాన్ని నీ మాటలతో చాలా అందంగా నీవు తెలియజేశావు. నీకు ఆ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు గురువుగారు. ఇక మూడవ అంశం కళా వైభవం. కళా నైపుణ్యానికి ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న ఈ కళా ప్రదర్శన చిన్నారి మాధుర్య స్వరంతో ఓ చక్కటి సంకీర్తన విందాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు పీరే దిప్య. మా గురువుగారి పేరు కె వెంకట ప్రమోద్ కుమార్ గారు. నేను బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు జే కృతిక. మా గురువు గారి పేరు కె వెంకట ప్రమోద్ కుమార్ గారు. నేను బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో నుంచి 7వ తరగతి చదువుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు టిబి ఆరుహ్యసిరి. మా గురుగారు పేరు కె వెంకట ప్రమోద్ కుమార్ గారు. నేను బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. మేము ఈరోజు అన్నమాచార్య కీర్తన పాడబోతున్నాము. వేదంబవని వెదకెడిని ఆ దేవుని కొని ఆడుడి. వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడ చెట కలడనినా. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు
గురువుగారు చక్కటి సంకీర్తన విన్నారు కదా, మరి మీ స్పందన ఏంటో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. ఈనాడు మనం చక్కని అన్నమాచార్య కీర్తనలను శ్రవణం చేశాం. పరమాత్మ యొక్క గుణాన్ని వర్ణించటం కోసం వేదాలు కూడా ఎంతో ప్రయాసపడుతుంటాయి, కానీ సంపూర్ణంగా ఆ పరమాత్మ గుణాలను వర్ణించటం వాటి వల్ల కూడా కాదు. అలాంటి ఆ పరమాత్మ గుణాలను అన్వేషించేటువంటి వేదములను గురించి వర్ణిస్తూ వేదముల చేత తెలియజేయబడే ఆ పరమాత్మ యొక్క గుణవైభవాన్ని అన్నమాచార్యుల వారు వేదం వెవ్వని కొలిచెడిని ఆదేవుని కొనియాడుడి, వేదాలు కూడా వెతికేటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య వైభవాన్ని చక్కగా మీ నోటితో కీర్తించండి, తరించండి అని ఒక సందేశాన్ని ఇచ్చారు. ఆ కీర్తనల్ని మనం చక్కగా శ్రవణం చేశాం. వారికి ఆ శ్రీనివాసుడు సదా అనుగ్రహాన్ని కలిగించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఇక 4వ అంశం సంప్రదాయ వస్త్రధారణ. మన సంప్రదాయ వస్త్రధారణలో జాతి గర్వం సజీవంగా నిలిచి ఉంది. ఈ రోజు మన చిన్నారి ధరించిన సంప్రదాయ వేషధారణ వెనుక విశేషాన్ని తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సహస్ర. నేను లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ నుంచి వచ్చాను. ఇప్పుడు నేను చెప్పబోయేది సాంప్రదాయక వస్త్రధారణ. ఈరోజు నేను వేసుకున్న పట్టులంగా జాకెట్ ఎలా ఉంది, బాగుందా? ఈరోజు పొద్దున్నే మా అమ్మ నన్ను లేపి ఈరోజు నీకు ఇష్టమైన డ్రెస్సు వేస్తాను అని చెప్పి నన్ను ఇలా రాకుమారిలా తయారు చేసింది. నేను వేసుకున్న ఈ ఆకుపచ్చ రంగు లంగా, ఈ గులాబీ రంగు జాకెట్ నాకు భలేగా నచ్చాయి. నేను వేసుకున్న గాజులు గలగలమంటాయి. ఈ బంగారు అంచు చూసారా ఎలా మెరిసిపోతోందో. నేను వేసుకున్న పట్టీలు నేను నడుస్తుంటే గల్లు గల్లుమంటాయి. నాకు మా అమ్మ పొడవుగా జడ వేసి అందులో మల్లె పువ్వులను పెట్టింది, నుదుటున బొట్టును పెట్టింది. నన్ను నేను అద్దంలో చూసుకోమంది. నన్ను నేను అద్దంలో చూసుకుంటేనే నాకు ముద్దొచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ అచ్చం దేవకన్యలాగా ఉన్నావే అని అన్నారు. ఆనందంగా కూడా అనిపించింది. పెళ్లిలకు పండగలకు ఇలా సాంప్రదాయం ప్రకారం మనం బట్టలు వేసుకుంటే నాకు చాలా ఇష్టం. గురువుగారు ఈనాటి సంప్రదాయ వస్త్రధారణను చూశారు కదా, మరి మీ స్పందన ఏంటో చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. అమ్మా సహస్ర, నువ్వు చక్కని వస్త్రధారణతో మమ్మల్ని అందరినీ ఆనందింపజేశావు. నిన్ను చూస్తుంటే సాక్షాత్తు మహాలక్ష్మిలాగా ఉన్నావమ్మా. మనం ధరించేటువంటి వస్త్రాన్ని బట్టి మనకి సమాజంలో ఒక విలువ ఉంటుంది, ఒక ఆదర్శము ఉంటుంది. మన వస్త్రధారణ చూసి 10 మంది ఓహో ఇలా మనం సంస్కారవంతంగా ఉండాలా అని నేర్చుకునేలాగా మనం ధరించే వస్త్రాలు ఉండాలి. ఆ విధంగానే నువ్వు అందరికీ ఆదర్శం కలిగే విధంగా ఒక చక్కని అపురూపమైనటువంటి వస్త్రధారణతో మా అందరికీ ఆనందాన్ని కలిగించావమ్మా. నీకు ఆ శ్రీనివాసుని దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు గురుగారు. గురువుగారు, నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. మరి అటువంటి మా చిన్నారుల కోసం ఓ మంచి మాటను తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మంచి మాట ఏంటంటే, బ్రహ్మగారి వాహనం హంస. హంస మీద బ్రహ్మగారికి సర్వ హక్కులు ఉన్నాయి. ఆయనే గనక హంస మీద కోపిస్తే ఆ హంస ఎక్కడికి వెళ్లకుండా కట్టేయగలడు. కానీ హంసలో ఉన్నటువంటి ప్రత్యేకమైన గుణం ఏమిటో తెలుసా? పాలని నీళ్లని వేరు చేయటం. ఆ గుణాన్ని మాత్రం పోగొట్టలేడు. అదేవిధంగా మన జీవితంలో కూడా మనని ఎంతో మంది అరికట్టడానికి ప్రయత్నించవచ్చు, కానీ సహజంగా మనలో ఉండే తెలివితేటల్ని గొప్పతనాన్ని ఎవరు దూరం చేయలేరు. ఆ విషయాన్ని గమనించుకుని మన శక్తితో మనం ఏ కార్యాన్నైనా సాధించాలి. అదే ఈనాటి మంచి మాట. ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి ఈనాటి బాలముకుందం కార్యక్రమాన్ని. చిన్నారులు ఎంతో ఓర్పుతో, భక్తితో, శ్రద్ధతో తమ కళా నైపుణ్యాన్ని మన ముందు ప్రదర్శించి మనకు ఆనందాన్ని కలుగజేశారు కదా. వీరికి ఆ భగవంతుని ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ మరో బాలముకుందం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.